వెల్కమ్ టు మై ఛానల్. అక్బర్ చేసిన తప్పును బీర్బల్ తన తెలివితో ఎలా తెలియజేశాడో ఈ కథ ద్వారా తెలుసుకుందాం. అది శీతాకాల సమయం. అక్బర్ సామ్రాజ్యంలో ఒకరోజు ఇద్దరు వ్యక్తులు వాదించుకుంటున్నారు. వారి వాదన ఏమిటంటే, ఒక వ్యక్తి అంటున్నాడు, సంకల్పంతో ఏదైనా చెయ్యవచ్చు. మరో వ్యక్తి ప్రతివాదం చేస్తున్నాడు, కాదు, కొన్ని విషయాలు అసాధ్యమే. ఉదాహరణకు, ఈ శీతాకాలంలో ఎవ్వరూ కూడా రాత్రంతా చల్లని నీటిలో ఉండలేరు. ఇలా వాదించుకుంటూ ఉన్నారు. వారు ఇరువురు న్యాయం కోసం అక్బర్ దగ్గరికి వచ్చారు. వారి వాదన విన్న అక్బర్ ఆలోచించి ఇలా అన్నాడు, ఎవరైతే ఖచ్చితంగా రాత్రి మొత్తం నది నీటిలో వెచ్చని దుస్తులు లేకుండా ఉండగలుగుతారో వారికి నేను 1000 బంగారు నాణాలు ఇస్తాను అని అన్నాడు. ఒక పేద మనిషి ముందుకు వచ్చి సవాలును స్వీకరించాడు. అసలే శీతాకాలం. అతను రాత్రి మొత్తం ఆ చల్లని నీటిలో నిలబడ్డాడు. అతను చాలా నీరసంగా ఉన్నాడు. ఉదయం సైనికులు అతనిని అక్బర్ ముందుకు తీసుకువచ్చారు. అక్బర్ అడిగాడు, నువ్వు ఎలా జీవించగలిగావు? అతడు సమాధానం ఇచ్చాడు, నేను దూరంలో ఉన్న ఒక లాంతర్ వెలుగును చూస్తూ ఉన్నా. అది నాకు ఆశని ఇచ్చింది. అక్బర్ ఇలా అన్నాడు, ఆ వెలుగే నిన్ను వెచ్చగా ఉండేలా చేసింది. కాబట్టి నువ్వు ఓడిపోయావు. అక్బర్ బహుమతి ఇవ్వకుండా తిరస్కరించాడు. పేద మనిషి చాలా బాధపడ్డాడు. ఇదంతా గమనించిన బీర్బల్ అన్యాయమని భావించి ఒక తెలివైన పథకం సిద్ధం చేశాడు. మరుసటి రోజు బీర్బల్ అక్బర్ని భోజనానికి తన ఇంటికి ఆహ్వానించాడు. అక్బర్ వచ్చాడు, కానీ వంట చేసిన ఆహారం సిద్ధంగా లేదు. కిచిడి ఇంకా తయారు అవుతుంది, కొద్దిసేపు వేచి ఉండండి అని అన్నాడు బీర్బల్. గంటలు గడిచిపోతున్నాయి, ఇంకా ఆహారం సిద్ధం కాలేదు. అక్బర్కి చాలా కోపం వచ్చింది. అక్బర్ కోపంతో వంటగదికి వెళ్ళాడు. అతడు చూడగా ఒక గిన్నె చాలా ఎత్తులో ఉంది. కింద చాలా దూరంలో చిన్న మంట ఉంది. అక్బర్ కోపంగా అరిచాడు, కిచిడి వంటకు ఇంత దూరంలో ఉంటే ఎలా ఉడుకుతుంది? ఇలా కిచిడి ఎప్పటికీ ఉడకదు అని అన్నాడు. అప్పుడు బీర్బల్ నవ్వి ఇలా అన్నాడు, మహారాజా, పేదవాడు కూడా దూరంలో దీపం వెలుగును చూసుకుని వెచ్చదనాన్ని పొందాడు అని అన్నారు కదా. అయితే ఈ కిచిడీ కూడా దూరపు మంటతో ఉడకాలి కదా అని అన్నాడు. అప్పుడు అక్బర్కి అర్థమైంది. తను చేసిన తప్పును తెలుసుకున్నాడు. తరువాత అక్బర్ పేదవాన్ని పిలిచి 1000 బంగారు నాణాలు ఇచ్చాడు. ఈ కథలోని నీతి: నిజమైన సంకల్పం మరియు ప్రయత్నాన్ని గౌరవించాలి. ఎవరి కష్టాన్ని అన్యాయంగా నిరాకరించకూడదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.